ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎలక్షన్ ఖర్చులకు ఫండింగ్ ఇచ్చి కష్టపడి మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీలో కూర్చోపెట్టి ఒక ఎమ్మెల్యే స్థానంలో మిమ్మల్ని కూర్చోపెట్టి గౌరవంగా చూసుకున్న పార్టీ టీడీపీ పార్టీ. పైగా మీకు రిజర్వ్డ్ స్థానాల్లో ఎక్కడా కూడా దళిత ఎమ్మెల్యేలకి ఫ్రీ హ్యాండ్ ఎవ్వరు ఇవ్వరు. వైసీపీ పట్ల అసలు ఇవ్వరు. అయినా కూడా మీకు ఇక్కడ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. అందుకే కాబోలు మీరు సభల్లో బహిరంగంగా విమర్శలు కూడా చేసేంత సాహసం కూడా చేస్తున్నారు. అది మీకు ఇచ్చిన ఫ్రీడమ్. మీరు తెగేసి మాట్లాడటం ధైర్యం ఏదో మీరు అనుకుంటారు కదా, సో తెలివితేటలు అనుకుంటారు. సో మీకు ఇన్ని తెలిసిన వాళ్ళకి ఏదన్నా సమస్య ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చెప్పుకొని పరిష్కరించుకునే అవకాశం ఉంది మీకు. కానీ ఎప్పుడైనా మంచిగా చూసుకునే వాళ్ళంటే ఇప్పుడు చులకనే. అందుకే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కరెక్ట్గా ఉంటారు, కరెక్ట్గా ట్రీట్ చేస్తారు. రాయలసీమలో రిజర్వ్డ్ స్థానాల్లో వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయ స్థితిలో ఉంటుందో తెలుసా మీకు? అవి చూస్తే మీరు ఇలా మాట్లాడేవారు కాదు. పేరుకి ఎమ్మెల్యేలు అంతే. వాళ్ళ సంతకాలు తీసుకొని అక్కడ ఉన్న డామినేషన్లో ఉన్న రెడ్డీస్ ఎంత దోచుకుంటారో, ఒక అనాధికారికంగా ఒక రూలింగ్ వాళ్ళే చేస్తారు. పేరుకి మాత్రం జీతాలు తీసుకుంటారు అంతే వీళ్ళు పాపం. కానీ ఏ రోజు కూడా వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి ఒక విమర్శ చేయడానికి కూడా సాహసించరు. ఆ రేంజ్లో భయపెడతారు, ఆ రేంజ్లో భయం పెడతారు వాళ్ళు. అందుకే ఎవ్వరు వాళ్ళ బాధని లోపల పెట్టుకుంటారు తప్ప బయటికి రారు. ఆ రేంజ్ భయం. కానీ బాబు గారు అలా పెట్టరు కదా, ఆయన స్వేచ్ఛనిస్తారు. అందుకే పతోడికి ఆయన అంటే చులకన.